स्थूलाब्जनिभा मदीयहृदये नित्यप्रतिष्ठायात्। ఈ శ్లోకం 22 సంవత్సరాలప్పుడు మేమే విజ్ఞాపనం చేసుకున్న శ్లోకం, పేరుగా రాసుకున్న శ్లోకం. శ్రీశైలేశ దయాపాత్రం అనే శ్లోకంలో ఉన్న విషయాలన్నీ పెంచి పెద్ద వృత్తంలో రాసిన శ్లోకం, పెద్ద ఛందస్సులో రాసిన శ్లోకం. అప్పుడే వరవరముని 50 అనే పేరుతో 50 శ్లోకాలతో ఈ వనవాళ మహాములని గురించి స్తోత్రం చేసుకున్నాం. ఆ స్తోత్రంలో ఇది మొదటి శ్లోకం అన్నమాట. శ్రీశైలేశ దయాశ్రయస్య వరమునే వనవాళ మహాములు శ్రీశైలేశుడు అని చెప్పబడేటటువంటి తిరువాయూరు పిళ్ళై అనేటువంటి ఆచార్యుల యొక్క కృపకు పాత్రులు. నవాళ మహమ్మద్ ఆచార్యులు వారు శ్రీశైలేశ్వరుడు అని పేరు సంస్కృతంలో, తెలుగులో అయితే సంస్కృతంలో అయితే తిరువాయూరు పిళ్ళై అని వారికి పేరు. మనకు ఈ క్రమం ఎక్కడ తెలుస్తుంది వారు ఆచార్యులు శిష్యులు అని అంటే సర్వదేశ శాఖాలేషు అనే శ్లోకాలను చదువుకుంటున్నప్పుడు నమశ్రీశైలనాథాయ కుంతి నగర జన్మనే ప్రసాదార్థపరమ ప్రాక్షికైంకర్యశాలిని, తర్వాత శ్రీశైలేశు దయాపాత్రం ధీభత్యాది గుణార్ణవం అనే శ్లోకం చదువుతుంది. అంటే వీరి ఆచార్యుల మొదటి శ్లోకంలో స్తుతింపబడిన వారు అన్నమాట. నమశ్రీశైలనాథాయ, ఆ శ్రీశైలనాథుడు అంటే ఇగో శ్రీశైలేశ అని చెప్పబడినటువంటి వారు, తిరువాయూరు పిళ్ళై అనేటువంటి వారు. వారి యొక్క దయాపాత్రం కృపకు పాత్రులైన వారు. శ్రీశైలేశ దయాశ్రయస్య ధీభక్త్యాది గుణార్ణవం రెండవ పదం. శుభధీభక్త్యాది వారాన్నిధి, దానికి సరిగ్గా ఆ పెద్ద శ్లోకంలో వాక్యం. పవిత్రములైనటువంటి మంగళకరములైనటువంటి జ్ఞానము, భక్తి, వైరాగ్యము మొదలైన గుణములకు ఆశ్రయమైన వారు మన మహాములు. ధీభక్త్యాది గుణములకు అర్ణవం, సముద్రం లాంటి వారు. సంపూర్ణంగా ఆ గుణములు వారిలో ఉన్నాయి అన్నమాట. శుభధీభక్త్యాది వారాన్నిధి. భోగీశ అపరారూపిణ. భోగీశుడు అంటే ఆదిశేషుడు. ఆదిశేషుని యొక్క అపరావతారమైనటువంటి వారు. ఆదిశేషుని యొక్క అవతారాలలో మనకు ఒక భజయితిరాజ స్తోత్రంలోనో ఎక్కడో ఉన్నది. ఆదౌ జగదాధార శేష, తదను సుమిత్రానందన వేష, తదుపరి ధృతహార ముసల విశేష, తదనంతరం అభవద్గురురేష అని రామానుజుల గురించి. మొట్టమొదట జగదాధార శేష ఆదిశేషుడు, ఆయన అసలు స్వరూపం, ప్రథమ స్వరూపం. జగత్తునకంతా ఆధారం ఆయన. బ్రహ్మాండంలో ఉన్నటువంటి 14 లోకాలకిన్ని క్రింద ఉండి ఈ పైన ఉండేటటువంటివన్నీ కదిలి చెదిరిపోయి పడిపోకుండా ధరిస్తున్నటువంటి వాడన్నమాట ఆయన ఆదిశేషుడు. ఆదౌ జగదాధార శేష, ఆ శేషుడే తదను సుమిత్రానందన వేష, సుమిత్ర యొక్క కుమారుడైనటువంటి లక్ష్మణ రూపంలో అవతరించాడు. తదను ఆ తర్వాత అవతారంలో, కృష్ణావతారంలో ధృతహార ముసల విశేష బలరామ అవతారంగా వచ్చినాడు. బలరాముడి అవతారంలో వచ్చినప్పుడు ఆయనకి ఆయుధాలు ఏమిటి? హరం నాగలొకటి, రోకలొకటి. ఎవరైనా వస్తే వ్యతిరేకంగా వస్తే ఆ రోకలతో కొట్టేవాడు అన్నమాట. కోపం వస్తే యమునా నది మీద కోపం వచ్చింది ఆయనకు ఒకసారి. ఆ యమునా నది బ్రహ్మాండంగా ఫుల్గా ప్రవహిస్తోంది. ఈ ద్వారక, ఆ మధురా నగరమో మునిగిపోతాయేమో అనేంత స్థితిలో వచ్చింది.
అప్పుడు ఈ నాగలి పట్టుకొని ఇట్లా బాగా భూమిలోకి నొక్కి ఎగిరి ఎగజిమ్మితే ఈ యమునా నది పోయి అంత దూరంలో పడదు, కొన్ని వందల మైళ్ళ దూరంలో పడదు. కనుక అక్కడికి వచ్చేటప్పటికి యమునా నది మాత్రం కొంచెం వంకరగా వస్తుంది. ఎందుకు వచ్చింది? ఈయన తన హలంతో నాగలితో దాన్ని ఎగజిమ్మినందువల్ల. కనుక తదుపరి ధృత హల ముసల విశేష. హలం అనే ఆయుధం, ముసలం అనేటటువంటి ఆయుధం, ముసలం అంటే రోకలి, హల ముసలములను ఆయుధంగా కలవాడు బలరాముడైనాడు. తర్వాత తదనంతరం అభవద్గురురేష. ఆ తర్వాతనే ఆ ఆదిశేషుడు మనకి కలియుగంలో రామానుజుల రూపంగా అవతరించారు. ఆ రామానుజులే మళ్ళీ మనకు ఇదిగో వరవరముల రూపంలో అవతరించారు అని మనకు పెద్దగా చెప్తారన్నమాట. కనుక శుభధీ భక్తి భోగీశ అపరరూపిణ, ఆదిశేషుని యొక్క అపరరూపం అని చెప్పదగినటువంటి వారు. వరమునే శ్రీపాద పద్మద్వయి, అటువంటి మనవాళ మహాముల యొక్క పద్మముల వంటి సుకుమారములైన శ్రీపాదములు. ప్రోత్ఫుల్లాబ్జనిభ, ఆ పాదములను వారి యొక్క పాదాల ఉందాలను చూస్తుంటే వికసించిన పద్మాలు ఇవి. ఆ పద్మాల యొక్క రేకుల ఆ వేళ్ళు, పాదములకు ఉన్నటువంటి వేళ్ళు అన్నట్లుగా అంత అందంగా ఉన్నాయి వారి యొక్క శ్రీపాదాలు. ప్రోత్ఫుల్లాబ్జనిభ మదీయ హృదయే నిత్య ప్రతిష్టామయాత్. అటువంటి వారి యొక్క శ్రీపాద పద్మములు నా హృదయమునందు నిత్యము సుప్రతిష్ఠితములై ఉండుగాక అని ఆ వరవరం అని పంచాశతని మేము మొట్టమొదటి విజ్ఞాపన ఎప్పుడు చిన్నప్పుడు విజ్ఞాపనం చేసుకున్నటువంటి స్తోత్రంలో ఇది మొట్టమొదటి శ్లోకం. ఆ వనవాళ మహాముల యొక్క వైభవాన్నే తర్వాత కొంతకాలానికి వారిని ఆశ్రయించినటువంటి, వారి యొక్క వార్ధక్యంలో వారిని ఆశ్రయించినటువంటి ఎరుంబియప్ప అనేటటువంటి మహాకవులు ఇవో ఈ స్తోత్ర రూపంలో మనకు దినచర్య స్తోత్ర రూపంలో వారి యొక్క వైభవాన్ని మనకు ప్రకటించి ప్రసాదించారు. వారి యొక్క దినచర్యనంతా కూడా ఆ శ్లోకాలలో బాగా వివరించారు. మనకి ఆచార్యుల యొక్క దినచర్య అనుసంధానం చేసుకుంటే చాలు, అదే మనకు ఉత్తమమైనటువంటి గతికి మూల కారణం అవుతుంది అని వారి యొక్క అభిప్రాయం అన్నమాట. నిన్న మనం మొట్టమొదటి శ్లోకంలో అంకే కవేర కన్యాయాస్తుంగే భువనమంగళే రంగేధాంని సుఖాసీనం వందే వరవరం మునిం అని మొదటి శ్లోకాన్ని చెప్పుకున్నాం. అక్కడి నుంచి ఆరంభమైందన్నమాట. అది మంగళ శ్లోకం. ఆ మంగళ శ్లోకం దగ్గర నుంచి మయి ప్రవిశతి శ్రీమన్మందిరం రంగసాయిన అనే శ్లోకం దగ్గర నుంచి 13వ శ్లోకం భవంతమేవ నిరంతరం పశ్యన్ వశ్యేన చేతసా మునే వరవరస్వామిన్ మహుస్వామేవ కీర్తయన్ త్వదన్య విషయస్పర్శయుఖైరఖిలేంద్రియైః భవేయం భవదుఃఖానాం అసహ్యానాం అనాస్పదం అనేంతవరకు నేను చెప్పుకున్నాం. అది 13, 14 శ్లోకం. ఈ 14 ఆ మంగళ శ్లోకం కాకుండా ఉన్నటువంటి 13 శ్లోకాలు కూడా ఒక ఉపోద్ఘాతం లాంటివే అన్నారు. అంటే ఇంకా దినచర్య ప్రారంభం కాలేదన్నమాట. వారు శ్రీరంగంలో ఆలయానికి వెళుతుంటే వీరు కూడా పెరుమాళం సేవిద్దామని వీరు బయలుదేరి వెళుతుంటే వీరిద్దరి యొక్క సమాగమం ఒక చోట కలిగింది. ఆ కనపడినప్పుడు ఆ మనవాళ మహాముల యొక్క దివ్య శరీర వర్ణనాన్ని ఇగో ఈ 13 శ్లోకాలలో చేశారు. వారు ఈ 13 శ్లోకాలను వారి దర్శనం కావటంతో వారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని నఖశిఖ పర్యంతం అంటాం మనం. నఖశిఖ పర్యంతం అంటే ఏమిటి? కాలిగోరు దగ్గర నుంచి శిరస్సు వరకు సమగ్రంగా సంపూర్ణమైనటువంటి వారి యొక్క దివ్యమూర్తిని ఈ 13 శ్లోకాలలో వర్ణించారన్నమాట. అందులో సరే మొట్టమొదటి శ్లోకంలో వారిని నమస్కరించుకున్నారు మంగళ శ్లోకంగా. అంకే కవేర కన్యాయా స్తుంగే భువనమంగళే రంగేధాంని సుఖాసీనం వందే వరవరం మునిం అనే శ్లోకంలో ఈ మంగళ శ్లోకం అనుకున్నాం. ఈ మంగళ శ్లోకంలో ఉండేటువంటి అర్థాన్ని మనం ఒకసారి కాసేపు కళ్ళు మూసుకొని ఆ క్రమాన్ని మనం తలుచుకున్నప్పుడు మనకేం తెలుస్తుందో
ఆ స్వారస్యాన్ని వ్యాఖ్యానంలో చెప్పారు. కావేరి ఎప్పటి నుంచి వస్తోంది? శ్రీరంగనాథుడు రాకముందు నుంచి కావేరి వస్తుంది. భీషణుడు తీసుకువెళ్ళి శ్రీరంగనాథుడిని అక్కడ పెట్టిన తర్వాత ఆయన అక్కడ ఉండాలి, బాగా ఉంది ప్రకృతి అనుకున్నాడు. అంటే అంతకుముందే కొన్ని వందల సంవత్సరాల నుంచి కావేరి ఆ ప్రాంతానికి వచ్చి 2 పాయలుగా వెళ్ళి మళ్ళీ పైన కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కలిసి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. కనుక కావేరి శ్రీరంగం కంటే పెద్దది, వయస్సులో పెద్దది. శ్రీరంగం తర్వాత ఈ రంగనాథ స్వామి వచ్చిన తర్వాత ఎవరో ఆ మహారాజులో ఈ మహారాజులో ఈ పరకాల మునులు అంటే ఎవరు? మనకి తిరువంగయాడు గారు ఇగో 7 ప్రాకారాలని 1000 కాళ్ళ మండపం మొదలైనటువంటి వాటిని నిర్మిస్తే శ్రీరంగంలో బ్రహ్మాండమైనటువంటి దేవాలయం ఏర్పడ్డది. కనుక ఈ ఏర్పడినటువంటి ఈ దేవాలయం తర్వాతది. సరే, రంగనాథుడు కూడా అప్పుడే ఆయన వేం చేసిన తర్వాతనే ఈ ఆలయం తర్వాత భక్తులందరూ కట్టారు. మొట్టమొదట మనకు శ్రీరంగరాజ స్తవంలో పరాశర భట్టరు వారు తాము రోజు ఆలయంలోకి వెళ్ళి రంగనాథుని సేవించడానికి ముందు ఏ క్రమంలో దోవలో ఉన్నటువంటి ఆయా ఆలయాలను నమస్కారం చేస్తూ క్రమంగా వరస క్రమంలో వారి దగ్గరికి వెళ్ళి రంగనాథ స్వామికి నమస్కారం చేస్తున్నారో ఆ క్రమాన్ని అంతా వర్ణిస్తారు శ్రీరంగరాజస్తవంలో పరాశర భట్టరు వారు. ఇప్పుడు మనం మొట్టమొదటి కూర్చొని ఓ నమో నారాయణాయ శ్రీమన్నారాయణ శరణో శరణ ప్రపద్యే శ్రీమతే నారాయణ నమః సర్వధర్మాన్ని పరిత్యజ్య అని చదవకూడదు. ఎప్పుడు చదవాలి? ఇదంతా గురు పరంపర అనుసంధానం అయిన తర్వాత మనం అనుసంధించుకోవాలి. అస్మద్గురుభ్యో నమః అని ప్రారంభించుకొని, అట్లాగే మీరు శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథ స్వామిని దర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఈ బయలుదేరిన తర్వాత ఏ ఏ ఉపాలయాలు వగైరాలు ఆళ్వార్ల యొక్క దివ్య స్థలాలు అవి ఉన్నాయో వాటిని అన్నింటినీ క్రమక్రమంగా దర్శించుకుంటూ ఒకదాని తర్వాత ఒకదాన్ని దర్శించుకుంటూ వెళ్ళి రంగనాథ స్వామి దాకా వెళ్ళి వారిని సేవిస్తూ ద్వారపాలకుల్ని నమస్కారం చేసి లోపలికి వెళ్ళి రంగనాథ స్వామి యొక్క సన్నిధిలో నమస్కారం చేస్తారు. అది క్రమం. ఆ క్రమంలో ఒక శ్లోకం ఉంది అక్కడ.